వెంకటేశాయ సాందీపన్యధిగత బ్రహ్మన్ సాది నిత్యాదిగత బ్రహ్మన్ గోవింద గోవింద. జగద్గురుస్త్వం జగదేకపాలః జరావిహీనో జడవర్గజన్యః జయా సహాయో జయమాత్రదాత జయస్య మోఘో జనిమండనేన అని జగజ్జన్మస్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా స్తుతి చేసుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము. ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. మారుతీడ్య పదాబ్జాయ మారమాతృప్రియాయ చ మారుతాయ మలభ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణానల నిధాన పవిత్ర గర్భం శ్రీవ్యాససూత శుక శౌనక శంకుయుక్తం సత్కార పూర్వచిర సేవన లభ్య భావం జ్ఞానారణిం మథత భాగవతం మహాంతం. శ్రీ గురుభ్యో నమః. రెండవ స్కంధంలోని రెండవ అధ్యాయంలో ఉద్ధవుడు విదురుడికి శ్రీకృష్ణుని గురించినటువంటి వార్తలను కొన్నిటిని చెప్పాడు. అందులో నీవు కుశల ప్రశ్నలు వేసిన వాళ్ళల్లో చాలామంది లేరు అని ఒక మాట ముందే చెప్పేశాడు. చెప్పి వాళ్ళు లేరు అనే దానికంటే కూడా ఆ శ్రీకృష్ణుడి యొక్క తత్వాన్ని తెలుసుకోలేకపోయారు అనేది బాధాకరం అని చెప్పాడు. ఆ శ్రీకృష్ణుడి యొక్క తత్వం పరమాత్మతత్వమే తప్ప మరొకటి కాదు అని కూడా కొన్ని చిహ్నాలను చెప్పాడు. చిహ్నాలను చెప్పటం మాత్రమే కాకుండా శ్రీకృష్ణుడి జన్మ నుంచి జరిగినటువంటి కొన్ని సంఘటనలను ఎత్తి చూపిస్తూ వాటిలో ఆ శ్రీకృష్ణుడు పరమాత్మయే తప్ప మరొకడు కాడు అనేటువంటి భావాన్ని వ్యక్తం చేస్తూ వచ్చాడు. అలా రాసలీలల వరకు ఉన్నటువంటి ఘట్టాలను చెప్పిన తర్వాత మూడవ అధ్యాయంలో ఉద్ధవుడు ఇలా అంటున్నాడు. ఉద్ధవ ఉవాచ తతస్స ఆగత్య పురం స్వపిత్రోః చికీర్షయాత్ శం బలదేవ సంయుతః నిపాత్య తుంగాద్రిపుయూధనాథం
హతం వ్యకర్షద్ వ్యసు మోజసోర్వ్యాం అని. రాసలీలల వరకు జరిగినటువంటి సంఘటనలన్నీ గొల్లపల్లిలో జరిగినాయి కదా, వ్రజంలో జరిగినాయి కదా. ఆ వ్రజంలో బలరామకృష్ణులు ఉన్నారు అనేటువంటి విషయాన్ని కంసుడు పసిగట్టాడు. పసిగట్టి వాళ్ళని పిలుచుకురమ్మని అక్రూరుణ్ణి పంపించాడు. అక్రూరుడితో ఈయన బలరాముడితో కలిసి బయలుదేరి తతస్స ఆగత్య పురం, తన జన్మస్థానమైనటువంటి మథురకు వచ్చాడు. తతస్స ఆగత్య పురం స్వపుత్రోశ్చికీర్షయాశం, తల్లిదండ్రులు పడ్డ కష్టాలకు ఇంకా అంతు పలకాలి, వాళ్ళు ఇక మీద సుఖపడాలి, దేవకీ వసుదేవులు బంధనాగారం నుంచి బయటికి రావాలి అని అనుకున్నాడు. అనుకుని బలదేవ సంయుత బలరాముడితో కలిసి మథురకు వచ్చాడు. వచ్చిన తర్వాత చాలా పనులు చేశాడు. చేసి నిపాత్య తుంగాద్ రిపుయూథనాథం, ఒక తెల్లవారే సమయంలో మిగతా వాళ్ళు మార్నింగ్ టీస్ని వీటిని పూర్తి చేయక ముందే తుంగాత్, ఉన్నతమైనటువంటి సింహాసనంలో కూర్చున్నటువంటి కంసుణ్ణి ఆ సింహాసనం నుంచి లాగేశాడు. తుంగాత్ రిపు యూథ నాథం, తన మీదకు శత్రువులను పంపిణీ చేసినటువంటి తృణావర్తుడు, వాడు వీడు అని రకరకాల పేర్లతో ఉండే శత్రువులను పంపిణీ చేసినటువంటి వాళ్ళందరికీ నాయకుడైనటువంటి కంసుణ్ణి నిపాత్య అక్కడికక్కడ పడగొట్టేశాడు. పడగొట్టి హతం, అతని ప్రాణాలు పోయిన తరువాత వ్యసుం, ప్రాణాలన్నీ పూర్తిగా పోయినాయి అని నిర్ణయించుకున్న తరువాత వ్యకర్షత్ ఓజస, బలంగా సింహాసనం మీద నుంచి పట్టి లాగి కిందకి ఈడ్చిపారేశాడు. వ్యకర్షత్ వ్యసుం ఓజస ఉర్వ్యాం, సింహాసనం మీద ఉన్నత స్థానం మీద కూర్చున్న వాడిని ప్రాణాలను అక్కడే తీసేసి ప్రాణాలు పోయిన తరువాత భూమి మీద పారేశాడు. లాగాడు, బలంగా లాగాడు. వయసు 12 నడుస్తోంది. కంసుడు అంటే మహావీరుడు, మహాబలవంతుడు అని ప్రసిద్ధి. అలాంటి వాణ్ణి నలిపేయటం మాత్రమే కాకుండా లాగి భూమి మీద కూడా పారేశాడు. తన తల్లిదండ్రులకు సుఖం చేకూర్చటానికి ఈ పని చేశాడు. తల్లిదండ్రులు చూస్తున్నారు. చూస్తూ ఉండగానే కంసుడి మీద కలయబడ్డాడు. కంసుడి మీద కలయబడి ఒక దెబ్బేదో వేశాడు. ఆ దెబ్బకి కంసుడు కాస్త హరీమన్నాడు. కంసుడు హరీమన్నాడు అని చుట్టుపక్కల వాళ్ళకి నమ్మకం ఎక్కడి నుంచి కలగాలి? కంసుడు ఏమన్నా మూర్ఛపోయి ఉండొచ్చు, అతనికి ఏమన్నా జబ్బు ఉండి కాకతాళీయంగా ఈ చిన్న పిల్లవాడు వేసిన చిన్న దెబ్బకి మూర్ఛపోయి పడిపోయి ఉండవచ్చు. అతను ప్రాణాలే పోగొట్టుకున్నాడు అని గ్యారంటీ ఏముంది అని ఎవరైనా అనుకోబోతారు. అసలే సందేహాల జమానా ఇది. అందువల్ల ఏ సందేహము లేకుండా వీడి ప్రాణాలు పోయినాయి అని చూపించడానికి బలంగా వాడిని ఈడ్చి కింద భూమి మీదకు పారేశాడు. చూడ్డానికి చిన్నపిల్లవాళ్ళనే ఉన్నాడు, కానీ అంత బలవంతుణ్ణి కూడా ఈడ్చి కింద పారేశాడు. తతస్స ఆగత్య పురం స్వపిత్రోః చికీర్షయా శం బలదేవ సంయుత నిపాత్య తుంగాత్ రిపుయూథనాథం హతం వ్యకర్షద్ వ్యసు మోజసోర్వ్యాం అని ఈ శ్లోకంలో ఉద్ధవుడు చెప్తున్నాడు. పాపం 12 ఏళ్లుగా మొత్తం సమయం మొత్తాన్ని గోపాలనకు వెచ్చించాడు కదా, మొత్తం ఆటలకే అంకితం చేసేశాడు. అందువలన చదువుకోలేదు అని తల్లిదండ్రులు బాధపడ్డారు. బాధపడి ఈయనకి ఎలాగైనా సరే చదువు చెప్పించాలి అని ఒక పెద్ద ఆయన్ని చూశారు, సాందీపని గారు అని ఆయన. ఆ సాందీపని దగ్గర ఉపనయనం చేసి విద్యకు కుదిర్చారు. కుదిరిస్తే సాందీపనే సకృత్ ప్రోక్తం బ్రహ్మాధీత్య సవిస్తరం తస్మై ప్రాదాద్వరం పుత్రం మృతం పంచజనోదరాత్ అనే పని చేశాడు. సాందీపని గారి దగ్గరికి వెళ్ళేంత వరకు బుద్ధిగా మాట విన్నాడు. మిగతా పిల్లల్లాగానే వెళ్ళాడు.
వెళ్ళినవాడు సాందీపనేహే సకృత్ ప్రోక్తం, గురువుగారు ఒక్కసారి చెబితే మర్చిపోకుండా విద్యలన్నిటినీ లాగేసుకున్నాడు. సకృత్ ప్రోక్తం బ్రహ్మ అధీత్య సవిస్తరం, బ్రహ్మ ప్రతిపాదకమైనటువంటి వేదాన్ని గురుముఖత అధ్యయనం చేశాడు. బ్రహ్మ అధీత్య సవిస్తరం, ఆ వేదాలకు ఉండేటువంటి అంగాలను లేదా ఇతర శాస్త్రాలను వీటన్నిటినీ కూడా విస్తృతంగా అధ్యయనం చేశాడు. అధ్యయనంలో విస్తృతి ఉందిగానే, లేదా అధ్యయనం చేసేటువంటి గ్రంథాలు చాలా పెద్దవి లేకపోతే చాలా ఉన్నాయి కానీ ఈయన మాత్రం ఒక్కసారి చెప్తే చాలు మొత్తం గ్రహించేసేసాడు. దీని ద్వారా ఎంతటి పరమాత్మే అయినా మానవ రూపాన్ని ధరిస్తే గనక విద్యను గురువు ద్వారా తెచ్చుకోవాలే కానీ, విద్యను గురువుల ద్వారా అందుకోవాలే కానీ తెలివితేటలను వాడి విద్యలను అందుకోలేరు అని చూపించాడు. సాందీపనే సకృత్ ప్రోక్తం బ్రహ్మాధైత్య సవిస్తరం. ఇంతేకాదు ఆ సాందీపని గారికి ఒక ఉపకారం చేయదలుచుకున్నాడు. ఆ ఉపకారానికి గురుదక్షిణ అని పేరు పెట్టదలుచుకున్నాడు. అందుకనే ఆయన్ని గురువుని చేసి ఆయన దగ్గర నుంచి చదువుకున్నాడు. ఏమా గురుదక్షిణ? తస్మై ప్రాదాద్ వరం పుత్రం, ఆయనకి వరంగా అంటే గురుదక్షిణగా మృతం పుత్రం, చనిపోయినటువంటి లేదా మరణించినటువంటి పిల్లవాణ్ణి ఇచ్చాడు, గురుదక్షిణగా ఇచ్చాడు. ఏం జరిగింది అంటే పంచజనుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఈ సాందీపని గారి పిల్లవాణ్ణి పొట్టన పెట్టుకున్నాడు. పొట్టన పెట్టుకుంటే పంచజనోదరాత్, ఆ పంచజనుడు అనేటువంటి రాక్షసుడు యొక్క ఉదరాన్ని చీల్చి అందులోంచి ఈ పిల్లవాణ్ణి బయటికి లాగి తీసుకొచ్చి గురువుగారికి గురుదక్షిణగా సమర్పించేసుకున్నాడు. గురువుగారికి ఉపకారం చేయదలుచుకున్నాడు. ఆ ఉపకారానికి గురుదక్షిణ అని పేరు పెట్టదలుచుకున్నాడు. అందుకని ఆయన దగ్గర నుంచి చదువుకున్నాడు. తానే ఉపదేశం చేసినటువంటి సృష్టి ఆదిలో బ్రహ్మగారికి ఉపదేశం చేసినటువంటి వేదాలను, ఆ వేదానికి సంబంధించినటువంటి శాస్త్రాలను అన్నిటినీ కూడా ఆ గురు పరంపరలో వచ్చినటువంటి సాందీపని గారి దగ్గర నుంచి మళ్ళీ తిరిగి తాను పొందాడు అని సాందీపనే సకృత్ ప్రోక్తం బ్రహ్మాధీత్య సవిస్తరం తస్మై ప్రాదాద్వరం పుత్రం మృతం పంచజనోదరాత్ అనే శ్లోకంలో ఉద్ధవుడు చెప్తున్నాడు. చదువు తొందరగా అయిపోయింది, లేటుగా మొదలు పెట్టాడే కానీ ఎక్కువసేపు ఏం పట్టనివ్వలేదు. తర్వాత మళ్ళీ రాజ్యానికి వచ్చేశాడు. వచ్చిన దగ్గర నుంచి ఇంకా స్వయంవరాల మీద స్వయంవరాలు అనేవి తగులుకున్నాయి. అందులో సమాహుతా భీష్మక కన్యకాయే శ్రేయస్సవర్ణేన బుభూషయైషాం గాంధర్వవృత్త్యా మిషతాం స్వభాగం జహ్రే పదం మూర్ధ్ని దధత్ సుపర్ణః. ముఖ్యంగా చెప్పుకోవలసినటువంటి రుక్మిణీ పరిణయం అనేది ఉండనే ఉంది. ఆ రుక్మిణీదేవి చాలా సౌందర్యంతో అలలారుతోంది అని, చాలా లావణ్యవతి అని పేరు వచ్చింది. ఆవిడ సౌందర్యానికి, ఆవిడ లావణ్యానికి కేవలం వినికిడితోనే చాలామంది ముగ్ధులైపోయారు. ముగ్ధులైపోయిన వాళ్ళందరూ ఆవిడ వివాహ వయస్సుకు వచ్చేసింది అని తెలిసిన వెంటనే బెల్లం దగ్గరికి చీమలు పరిగెత్తినట్టు పరిగెత్తారు. ఆ పరిగెత్తడం అనేది ఎలా ఉంది అంటే సమాహుతాః భీష్మక కన్యకయా, ఆ రుక్మిణీదేవి నన్ను వివాహం చేసుకోవడానికి మీలో ఎవరు సిద్ధంగా ఉన్నారో రండి అని పిలిచినట్లుంది. ఆవిడ పిలిస్తే వీళ్ళందరూ పరిగెత్తుకుని వెళ్ళినట్లు ఉంది. అలా ఉంది సీను. సమాహుతాః భీష్మక కన్యక ఏ, భీష్మకుడు అని రుక్మిణీదేవి యొక్క తండ్రి గారు, ఆయన పిల్ల ఈవిడ రుక్మిణీదేవి. ఆవిడ పిలిస్తే వెళ్ళినట్లు ఉంది. ఎందుకు ఆవిడ పిలిచినట్లయింది అంటే శ్రేయస్సవర్ణేన, శ్రేయ లక్ష్మీదేవితో సమానంగా ఉంది. లక్ష్మీదేవికి ఏమాత్రం అందం ఉంటుందో లక్ష్మీదేవి యొక్క అంశ అయినటువంటి లక్ష్మీదేవి యొక్క రూపాంతరమైనటువంటి ఈ రుక్మిణీదేవిలో కూడా అంతే అందం ఉంది, అంతే లావణ్యం కూడా ఉంది. అందుకని ఆ లావణ్యాన్ని, ఆ అందాన్ని గురించి విని వీళ్ళందరూ పరిగెత్తారు. బుభూషయ, అందరూ వివాహం చేసుకుందామనే అనుకున్నారు. ఇది కాక
శ్రియస్సవర్ణేన ఈ రుక్మిణీదేవికి ఒక సోదరుడున్నాడు, రుక్మి అనేటువంటి ఆయన తనకు కావలసినటువంటి శిశుపాలుణ్ణి ఈ రుక్మిణీదేవికి భర్తగా రమ్మని పిలిచాడు. ఆ శిశుపాలుడు ఒక్కడే వస్తే తట్టుకోలేడు అని శిశుపాలుడికి సహాయంగా ఉండేందుకు జరాసంధుడు మొదలైనటు వాళ్ళందరినీ కూడా రమ్మని పిలిచాడు. దానితో సమాహుత వాళ్ళందరూ కూడా వచ్చారు, పిలిస్తే వచ్చేశారు. శిశుపాలుడు వచ్చాడు, అలాగే జరాసంధుడు వచ్చాడు, ఇంకా మహామహావీరులందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా ఎలాగైనా సరే శిశుపాలుడికి ఈ రుక్మిణీదేవికి వివాహం జరిపించాలి అని నిర్ణయించుకున్నారు. భీష్మక కన్యకయా బుభూషయ. వీళ్ళందరూ ఈ ప్రయత్నాల్లో ఉంటూ ఉండగానే ఒకవైపు రుక్మి, మరొక వైపు శిశుపాలుడు, జరాసంధుడు అండ్ బ్యాచ్ వీళ్ళందరూ ఇలా ఉంటూ ఉండగానే రుక్మిణీదేవి ఆయనకి సందేశం పంపించటం శ్రీకృష్ణుడికి, ఆయన పరిగెత్తుకొని వచ్చేయటం ఇవన్నీ జరిగిపోయింది. ఆ రుక్మిణీదేవి తమ కుల ధర్మాల ప్రకారం గౌరీ పూజకు వెళ్ళినప్పుడు ఏషాం మిషతాం, ఈ శిశుపాలుడు అలాగే జరాసంధుడు వీళ్ళందరూ చూస్తూ ఉండగానే ఏషాం మిషతాం గాంధర్వ వృత్త్యా స్వభాగం జహ్రే. గాంధర్వ వివాహ పద్ధతిలో తన భాగమైనటువంటి తన అంశ అయినటువంటి ఆ లక్ష్మీదేవిని జహ్రే ఈయన హరించుకుని వెళ్ళిపోయాడు, రథంలో కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళిపోయాడు. ఎందుకు? బుభూషయ. మిగతా వాళ్ళు ఎవరు ఆ లక్ష్మీదేవిని ముట్టుకోలేరు, ఆ లక్ష్మీదేవిని కలవలేరు, కలుపుకోలేరు. ఆవిడితో ఏకమయ్యేటువంటి సామర్థ్యం, ఆవిడ్ని పత్నిగా చేసుకోగలిగినటువంటి సామర్థ్యం కేవలం పరమాత్మకు మాత్రమే ఉంది. కాబట్టి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా సరే సఫలం కారు, అదేదో నేనే చెయ్యాలి కదా అనేటువంటి అభిప్రాయంతో వెళ్ళాడు. అంతే తప్ప ఆవిడ లావణ్యాన్ని గురించి విని ఏదో వాటర్ ఫాల్స్ కార్చుకునేం వెళ్ళలేదు, అందుకోసం వెళ్ళలేదు. లక్ష్మీదేవి ఆవిడ అడిగింది, దానికి తోడు లక్ష్మీదేవితో ఈయన మాత్రమే కలవగలగాలి అని వెళ్ళాడు. వెళ్ళినవాడు ఎలా ఆవిడ్ని తీసుకొచ్చాడు అంటే పదం మూర్ధ్ని దధత్. వాళ్ళందరి తలకాయల మీద కాళ్ళు పెట్టి వాళ్ళ తలకాయలను తొక్కి తీసుకొచ్చాడు. వాళ్ళందరినీ తలకాయల మీద కాళ్ళు పెట్టినంత స్థాయిలో వాళ్ళని అవమానం చేసి తీసుకొచ్చాడు. ఎలా తీసుకొచ్చాడు? సుపర్ణ, ఎలాగైతే గరుత్మంతుడు ఇంద్రుడి నెత్తి మీద కాళ్ళు పెట్టి ఆ ఇంద్రుడి యొక్క భాగమైనటువంటి అమృతాన్ని తీసుకొచ్చేశాడో తన తల్లి కోసం, అలాగే ఈ సంపదల తల్లిని తనతో కలుపుకోవటం కోసం ఈయన కూడా మిగతా ఆ జరాసంధుడు మొదలైన వాళ్ళ నెత్తి మీద కాళ్ళు పెట్టి తీసుకొచ్చేశాడు. సమాహుత భీష్మక కన్యకాయే కన్యయాయే శ్రియస్సవర్ణేన బుభూషయైషాం గాంధర్వవృత్త్యా మిషతాం స్వభాగం జహ్రే పదం మూర్ధ్ని దధత్ సుపర్ణ అని రుక్మిణీ పరిణయాన్ని ఇలా చేసుకున్నాడు అని ఉద్ధవుడు అంటున్నాడు. ఇంకా చాలా ఉన్నాయి స్టోరీసు. అందులో నాగ్నజితి పరిణయం గురించి ఒకసారి చెప్పుకోవాలి. దాని గురించి కకుద్మతో విద్ధనసో దమిత్వా స్వయంవరే నాగ్నజితీమువాహ తద్భగ్నమానానపి గృధ్యతోజ్ఞాన్ జఘ్నేక్షత శస్త్రభృత స్వశస్త్రై అనే తీరులో చేసుకున్నాడు. నాగ్నజితి పరిణయాన్ని ఇలా చేసుకున్నాడు. ఆ నాగ్నజితి స్వయంవరానికి ఈయన్ని పిలిచారు. స్వయంవరంలో ఆ నాగ్నజితి గారి తండ్రి గారు కొన్ని పొగరుబోతు ఆంబోతులను ఉంచాడు. ఉంచి వీటికి ఎవరైతే ముక్కుతాడు వేస్తారో వాళ్ళకి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. ఆయనకి స్వయంవరంలో పోటీ అలా పెట్టాలని అనిపించింది, పెట్టాడు. పెడితే మిగతా వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు, కానీ ఆ ఆంబోతులను ఎవరు తట్టుకోలేకపోయారు. అయ్యగారికి పాపం 12 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఆవులతోనూ ఆంబోతులతోనూ, అందుకని అయ్యగారు చాలా సులభంగా పట్టేశాడు. కగుద్మత, అవన్నీ చాలా పెద్ద పెద్ద మూపులతో చాలా బలంగా ఉండేటువంటి ఆంబోతులు. అవన్నీ అవిద్ధనసహ, ఇంతవరకు ఇంత బలంగా పెరిగినా సరే వాటికి ఎవరూ ఇంతవరకు ముక్కుతాడు వేయలేదు, ఎవరూ వాటిని పట్టిన పాపాన పోలేదు. అలాంటి వాటిని కూడా దమిత్వ, వాటికి ముక్కుతాడు వేసి
వాటన్నిటినీ అణిచి అవి మాట వినేటట్లు చేసుకున్నాడు. స్వయంవరంలో పెట్టినటువంటి ఈ పోటీని గెలిచాడు. గెలిచి నాగ్నజితి వివాహ, ఆ నాగ్నజితిని వివాహం చేసుకున్నాడు. గెలిచి వివాహం చేసుకున్నాడు. స్వయంవరంలో, అందులోనూ ఇలాంటి వీరులు కలిసినటువంటి స్వయంవరంలో గెలిచిన వాడికి అందరూ చప్పట్లు కొట్టే పరిస్థితి ఏమీ ఉండదు కదా, అక్కడేమీ స్పోర్టివ్గా ఎవరు తీసుకోరు కదా. దాంతో మిగతా వాళ్ళందరికీ కోపం సహజంగానే వచ్చింది. సహజంగా వచ్చింది అంటే రావటానికి కారణం ఏముంది అని అడగడానికి వీల్లేదు. తద్భగ్నమానాన్, ఆల్రెడీ ఆంబోతులతో దెబ్బలు తిని ఉన్నారు. ఆంబోతుల దగ్గర వీళ్ళ పరువు పోయింది. ఆంబోతుల దగ్గర చూసిన వాళ్ళందరూ నవ్వుకుంటూనే ఉన్నారు. కానీ తద్భగ్నమానాన్ అపి గృధ్యత, కానీ ఈ నాగ్నజితి యొక్క సౌందర్యాన్ని చూసి ఏదో విధంగా ఈవిడ్ని పెళ్లి చేసుకోవాలి అనేటువంటి కోరికతో ఉన్నారు. ఇవన్నీ కలగలిస్తే అజ్ఞాన్, సరి అయిన జ్ఞానం ఏమీ లేదు. స్వయంవర నిర్ణయాలను సరిగ్గా పాటించటం లేదు, ఆ నియమాలను పరిపాలించటం లేదు. కానీ ఎలాగైనా సరే ఈ నాగ్నజితిని ఎత్తుకుపోవాలి అనేటువంటి ఆశతో వాళ్ళందరూ స్వశస్త్రై, ఏవో ఒక ఆయుధాలను తీసుకుని, వాళ్ళు శస్త్రభృత ఆయుధాలను చేత్తో తీసుకుని ఈయన మీద కలయపడగా అక్షత జగ్నే, ఒంటి మీద చిన్న ఘాటు కూడా పడకుండా వాళ్ళందరి మదాన్ని అడిచేశాడు. వాళ్ళందరూ ఇంకా ఆయుధాలను విడిచిపెట్టి పారిపోయే పరిస్థితికి వచ్చేటట్లు చేసేశాడు. స్వయంవరాలు లాంటి వాటిల్లో మరి ప్రాణాలు తీసేసేరు తొందరపడి, ఎందుకంటే శుభకార్యం కదా, శుభకార్యంలో ప్రాణాలు తీయడానికి ఎక్కువ ఉత్సాహపడరు. అందువల్ల వాళ్ళు ఓడిపోయి పారిపోయేంత వరకు కొట్టాడు. ఈయన మీద మాత్రం చిన్న గీత కూడా పడలేదు. అలా నాగ్నజితి పరిణయాన్ని ఈయన చేసుకున్నాడు అని కకుద్మతో విద్ధనసో దమిత్వ స్వయంవరే నాగ్నజితీమువాహ తద్భగ్నమానానపి గృధ్యతో జ్ఞాన్ జఘ్నేక్షత శస్త్రభృత స్వశస్త్రై అని ఈ శ్లోకంలో అంటున్నాడు. ఇంకా చాలా స్వయంవరాల స్టోరీస్ ఉన్నాయి, ఇంకా చాలా చాలా కథలు ఉన్నాయి. కానీ అవన్నీ ఒక ఎత్తు. సత్యభామను పెళ్లి చేసుకోవటం అనేది ఒక ఎత్తు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడ అడిగినటువంటి కోరికలను తీర్చడం ఇంకొక ఎత్తు అని పై శ్లోకంలో చెప్తున్నాడు. ఆ సత్యభామతో పాటుగా ఈయన ఒకసారి ఇంద్రుడిని చూడడానికి స్వర్గానికి వెళ్ళాడు. వెళితే అక్కడ ఇంద్రుడి పెరట్లో కల్పవృక్షం కనిపించింది. ఆ కల్పవృక్షం కనిపించంగానే ఈ సత్యభామ గారు ఊరుకోకుండా మన ఇంట్లో కూడా ఇలాంటి చెట్టు ఉంటే బాగుంటుంది కదా అని అంది. ఇలాంటి చెట్టు అంటావేంటి, దీన్నే పెరుక్కుని పోదాము అని అన్నాడు అయ్యగారు. అయితే చేసేద్దాము అంది ఆవిడ కూడా ఉత్సాహంగాను. ఈయన దాన్ని పెకలించుకుని ఇంటికి తెచ్చేద్దామని అనుకున్నాడు. ఆ సందర్భంలో ఏం జరిగింది అని విని తీరాలి అని ఉద్ధవుడు చెప్తున్నాడు. ప్రియం ప్రభుర్గ్రామ్య ఇవ ప్రియాయా విధుత్సురార్ఛద్యుతరుం యదర్థే వజ్రాద్యవత్తం సగణోరుషాంధ క్రీడామృగో నూనమయం వధూనాం. ప్రియం ప్రభు, ఆయన స్వతంత్రుడు. ఒకవేళ గనక సత్యభామే ఈ పారిజాత వృక్షం లాంటి కల్పవృక్షం మన ఇంట్లో ఉంటే బాగుంటుంది అని అంటే తమ ఇంట్లో ఒక కొత్త కల్పవృక్షాన్ని పుట్టించగలిగినటువంటి సమర్థుడు, ఏమైనా చేయగలడు ఆయన. కానీ గ్రామ్య ఇవ, మిగతా మానవులు ఎలాగైతే ఆలోచిస్తారో, సామాన్య మానవులు ఎలా ఆలోచిస్తారో అలా ఆలోచించాడు. ఆలోచించి ప్రియాయాహ, తనకు చాలా ప్రియురాలు ఈవిడ సత్యభామ. ఎందుకంటే అందం ఆకారం కాదు, ఆవిడ చాలా యోగ సాధన చేస్తూ ఉండేది. అందువలన ప్రియాయాహ, ప్రియురాలైనటువంటి సత్యభామకు ప్రియం, చాలా ఇష్టంగా ఉంది ఈ చెట్టు అని విధిత్సు, ఈ ఇష్టాన్ని తీర్చేద్దాము అని అనుకుని ఆర్ఛత్ ద్యుతరుం, ఎక్కడో స్వర్గంలో ఉండాల్సినటువంటి ఆ కల్పవృక్షాన్ని వేళ్లతో సహా పెకిలించేసేసి
తేవటానికి బయలుదేరాడు. ఈయన బయలుదేరితే పాపం ఇంట్లో వాళ్ళు ఊరుకోవడానికి వీలు లేదు కదా. ఆడవాళ్ళు చూడనే చూశారు. ఇంట్లో వాళ్ళు చూసిన వాళ్ళు ఊరుకోకుండా ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, ఇదేం న్యాయము, ఇదేమి అతిథి మర్యాద, అతిథిగా మన ఇంటికి వచ్చాడు, వచ్చినవాడు మన ఇంట్లో పెరట్లో చెట్లు పెకిలించుకుని పోతున్నాడు, ఇది తప్పు, నువ్వు అతనికి బుద్ధి చెప్పాలి అని అన్నారు. ఇంద్రుడు మొదట్లో ఎందుకు ఈయనతో మనం పెట్టుకోవటం అని అనుకున్నాడు. కానీ ఈ ఆడవాళ్ళందరూ ఎక్కేసేసరికి కొంచెం ఊపొచ్చి యుద్ధానికి బయలుదేరాడు. యదర్థే, ఈ పారిజాతాన్ని ఎలాగైనా సరే ఆ కృష్ణుడి చేతిలోంచి లాక్కుని మళ్ళీ పెరట్లో పాతుకోవాలి అని అనుకుని బయలుదేరాడు. ఎలా బయలుదేరాడు? వజ్రాత్, వజ్రాద్రి, వజ్రాత్, వజ్రీ, వజ్రాన్ని, వజ్రాయుధాన్ని తీసుకుని బయలుదేరాడు. ఎలాగైనా సరే ఈ వజ్రాయుధాన్ని ప్రయోగించైనా సరే దీన్ని వెనక్కి తేవాలి అనుకుని ఆద్రవత్ బయలుదేరాడు. పరిగెత్తుకెళ్ళాడు. పరిగెత్తుకెళ్ళేటప్పుడు రిస్క్ వద్దు అనుకుని సగణ మరుద్గణాల వాళ్ళని 49 మందిని సహాయంగా పిలుచుకున్నాడు. మిగతా సైన్యాన్ని కూడా తెచ్చుకున్నాడు సగణ. దీనికి తోడు రుషాంధ, ఆయన కూడా కొంచెం కోపం వచ్చింది. మిగతా వాళ్ళందరూ చెప్పినందుకో లేదా సహజంగానే వచ్చిందో కోపం వచ్చింది. ఆ కోపంతో ఆయనకు కళ్ళు మూసుకుని పోయినాయి. ఎదుర్కొండా ఉన్నది పరమాత్మ, ఆయన ఎందుకు చేస్తున్నాడు అనే సంగతి కనిపెట్టాలి అనేటువంటి ఆలోచన లేకుండా పోయింది. రుషాంధ వెళ్ళాడు. వెళితే యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఈ ఇంద్రుడి గారి యొక్క వజ్రాయుధం తాలూకు పదును మొత్తం పోయింది. ఆ వజ్రాయుధానికి పదును లేని పరిస్థితికి ఈయన తెచ్చేశాడు. తెచ్చేసరికి చివరికి ఇంద్రుడు యుద్ధంలోంచి పారిపోవలసి వచ్చింది. ఇంత వజ్రాయుధమే ఆయుధంగా కలిగినటువంటి ఇంద్రుడు కూడా ఆద్రవత్ యుద్ధంలోంచి పారిపోయాడు. పారిపోయేటప్పుడు ఒక మాట అనుకున్నట్ట. ఏమనుకున్నాడు? క్రీడామృగో నూనమయం వధూనాం అని. ఈ కృష్ణుడు ఏమిటో ఇలా ఉన్నాడు. ఈ కృష్ణుడు వాళ్ళ భార్యలు ఏం చెప్తే, ఆయన ప్రియురాళ్ళు ఏం చెప్తే అది విని చేసేస్తున్నాడు. వాళ్ళేమో ఈయన్ని ఒక ఆటలాడే వస్తువులాగా పెట్టుకుని ఆటలాడేసుకుంటున్నారు. క్రీడామృగ, ఒక చిన్న జింక పిల్లనో లేకపోతే ఇంకొక సాధువుగా ఉండేటువంటి జంతువునో ఆటలకు ఉంచుకున్నట్లుగా ఈ శ్రీకృష్ణుణ్ణి ఆయన ప్రియురాళ్ళు ఆటకు ఉంచుకున్నారు. క్రీడామృగో నూనమయం వధూనాం. ఆయన వాళ్ళు ఏం చెప్తే చేసేస్తున్నాడు. వాళ్ళు నా మీదకు ఉసిగొల్పారు. ఉసిగొల్పేసరికి నా మీద పడ్డాడు. నా మీద పడి నా వజ్రాయుధం పదును పోగొట్టాడు అని గొణుక్కుంటూ అక్కడి నుంచి పారిపోయాడు. వచ్చేటప్పుడు ఇదే మాట అనుకున్నాడు. వెళ్ళేటప్పుడు మాత్రం చిచి అసలు ఈ కృష్ణుడితో మనం పెట్టుకోకూడదు, ఈయన ప్రియురాళ్ళు ఏం చెప్తే అది వింటున్నాడు అని గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు. కానీ వాస్తవానికి శ్రీకృష్ణుడు కాదు, ఇంద్రుడు అలాంటి వాడు. ఆడవాళ్ళు ఎక్కేస్తే శ్రీకృష్ణుడితో పెట్టుకోవడానికి ఎందుకు వచ్చాడు? క్రీడామృగో నూనమయం వధూనాం. వాళ్ళు ఎక్కేస్తే మాత్రం ఇతను ఎలా వచ్చాడు శ్రీకృష్ణుడి మీదకి, యుద్ధానికి ఎందుకు పూనుకున్నాడు అని ఉద్ధవుడు ఈ శ్లోకంలో అంటున్నాడు. ప్రియం ప్రభుర్గ్రామ్య ఇవ ప్రయాయా విధిత్సురార్చద్యుతరుం యదర్థే వజ్ర్యాద్రవత్ తం సగణో రుషాంధ క్రీడామృగో నూనమయం వధూనాం అనే ఈ శ్లోకంలో. కేవలం ఇది అష్టభార్యలకు సంబంధించిన వ్యవహారం కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. ఆ చాలామంది ఒకేసారి వచ్చిన విధానం పెట్టిదనిన సుతం మృధే ఖం వపుషాగ్రసంతం దృష్ట్వా సునాభోన్మథితం ధరిత్ర్యా ఆమంత్రితస్తత్తనయాయ శేషం దత్వా తదంతఃపురమావివేశ. నరకాసురుడు అని ఒకతను భూమి పుత్రుడు ఉండేవాడు. అతను 16,000 మంది రాచకన్యల్ని చెరబట్టాడు. ఏదో ప్రయోగం చేద్దామని, ఏదో బలులిద్దామనో ఏదో చెరబట్టాడు. రాచ కన్యలని చెరపట్టాడు. చెరపట్టినప్పుడు కేసు ఈయన దగ్గరకు వచ్చింది, శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చింది.
శ్రీకృష్ణుడు ఆ నరకాసురుణ్ణి సంహరించడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు చక్రాయుధాన్ని ప్రయోగించేసేశాడు. చక్రాయుధాన్ని ప్రయోగించేసేసరికి ఆ చక్రాయుధం కాస్త నరకాసురుణ్ణి పూర్తిగా మధించేసేసింది. ఆ సందర్భంలో సుతం మృధే, తన కొడుకైనటువంటి ఈ నరకాసురుడు మృధే యుద్ధంలో ఖం వపుషా గ్రసంతం, ఆకాశంలోకి కూడా ఎగరగలిగినటువంటి వాడు, ఆకాశాన్ని కూడా మింగేయగలిగిన వాడు అయినప్పటికీ దృష్ట్వా సునాభోన్మథితం, ఈ సునాభం అనే పేరు కలిగినటువంటి చక్రం అతన్ని పూర్తిగా మథించేస్తూ ఉండటం అనేదాన్ని చూసింది. ఎవరు? తల్లి అయినటువంటి ధరిత్రి భూమి. సునాభోన్మథితం ధరిత్ర్యా దృష్ట్వా ఆమంత్రిత, వెళ్ళి ఆవిడ ఆయన్ని ప్రార్థించింది. ప్రార్థించేసరికి నీ కొడుక్కైతే ఈ మిగిలిన రాజ్యాన్ని నేను ఇవ్వను, వాడు పరమ దుర్మార్గుడు, కావాలంటే అతని పిల్లవాడు భగదత్తుడున్నాడు కదా, భగదత్తుడికి రాజ్యం ఇచ్చి ధర్మంగా రాజ్యం చేసుకుంటాను అనేటువంటి మాట మీద అతన్ని రాజును చేసి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని మాటిచ్చాడు. దాని ప్రకారం ఆమంత్రిత తత్తనయాయ, నరకాసురుడు కొడుకైనటువంటి భగదత్తుడికి శేషం మిగిలిన రాజ్యం, నరకాసురుడు ఎంతవరకు న్యాయంగా ఎంతవరకు రాజ్యానికి అధిపతో అంత భాగాన్ని భగదత్తుడికి ఇచ్చేశాడు. దత్వా, ఇచ్చేసిన వాడు తదంతఃపురం అవివేశ, ఆ నరకాసురుడి యొక్క అంతఃపురానికి వెళ్ళాడు. ఏ అంతఃపురంలోనైతే నరకాసురుడు ఈ 16,000 మందిని రాచకన్యకల్ని చెరబట్టాడో ఆ అంతఃపురానికి లోపలికి వెళ్ళాడు. సుతం మృధే ఖం వపుషాగ్రసంతం దృష్ట్వా సునాభోన్మథితం ధరిత్ర్యా ఆమంత్రితస్తత్తనయాయ శేషం దత్వా తదంతఃపురం ఆవివేశ. అక్కడికి వెళ్ళేసరికి 16,000 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా తత్రాహృతాస్తా నరదేవ కన్యా కుజేన దృష్ట్వా హరిమార్తబంధుం ఉత్థాయ సద్యో జగృహు ప్రహర్ష వ్రీడానురాగ ప్రహితావలోకై. తత్రాహృతా, అక్కడ ఆ నరకాసురుడి అంతఃపురంలో నరకాసురుడు చెరబట్టినటువంటి వాళ్ళు నరదేవ కన్యా, అంతా రాసబిడ్డలు, కన్యా అందరూ కన్యకలే, అందరూ కన్యకలే. ఎవరు చెరబట్టారు? కుజేన, కు అంటే భూమి, ఆ భూమికి పుట్టినటువంటి నరకాసురుడు, భూమిపుత్రుడైనటువంటి నరకాసురుడు వీళ్ళందరినీ చెరబట్టాడు. వాళ్ళందరూ కూడా ఈయన్ని చూశారు. దృష్ట్వా హరిం ఆర్తబంధుం, ఎక్కడైనా సరే ఎవరైనా సరే కష్టంలో ఉంటే వాళ్ళందరికీ బంధువు, వాళ్ళందరి కష్టాలను తీర్చటానికి ముందుండేవాడు ఈయన అని అనుకుంటూనే ఉన్నారు. ఎప్పటికొస్తాడో అని అనుకుంటున్నారు. వచ్చేశాడు అని చూశారు. ఆర్తులకు బంధువైనటువంటి ఈయన్ని చూశారు. ఉత్థాయ, చూసిన వాళ్ళు ఒకసారి లేచారు, ఒక్కసారిగా లేచారు. సద్యో జగృహు, అప్పటికప్పుడు నీవే మా భర్తవు అని స్వీకరించేసేశారు. నీవే మా భర్తవు, నీవు తప్ప మారకు మరొకరు లేరు అని అక్కడికక్కడ నిర్ణయం చేసేసుకున్నారు. సద్యో జగృహు. అయితే దాన్ని కన్వే చేయటానికి మాత్రం ప్రహర్ష వ్రీడానురాగ ప్రహితావలోకై, తమ చూపుల్ని వాడారు. ఆ చూపులు ఎలా ఉన్నాయి? ప్రహర్ష, తమన్ని విడిపించాడు కాబట్టి ఆ విడిపించినటువంటి సంతోషంతో ఉన్నాయి. వచ్చినవాడు శ్రీహరి ఆర్తబంధువు, తాము వరించినవాడు కాబట్టి వ్రీడ, సిగ్గుతో కూడా కలిసి ఉన్నాయి. ఇది కాక మనం ఇతన్ని వరించేశాం కాబట్టి ఇతని మీద మనకు ప్రేమ ఉండాలి అనుకున్నట్లుగా అనురాగం, ప్రేమ కూడా ఉంది. ఇలా సంతోషము, సిగ్గు, ప్రేమ అనే 3 భావాలు కలగలసినటువంటి ప్రహర్ష వ్రీడ అనురాగ ప్రహిత అవలోకై, చూపులతో ఈ విషయాన్ని కన్వే చేసేశారు. చూపులతో జగృహు ఆయన్ని పట్టేసుకున్నారు. చూపులతో తమ భావాన్ని ఆయనకు విన్నవించేసేసుకున్నారు.
అప్పటికప్పుడు నిర్ణయించుకున్నారు. తత్రాహృతాస్తా నరదేవ కన్యాః కుజేన దృష్ట్వా హరిమార్తబంధుం ఉత్థాయ సద్యో జగృహు ప్రహర్ష వ్రీడానురాగ ప్రహితావలోకై అని జరిగింది. వాళ్ళైతే కష్టంలో ఉన్నారు. కష్టంలో ఉన్న వాళ్ళ ధర్మాలు, ఆపదలలో ఉన్న వాళ్ళ ధర్మాలు వేరుగా ఉంటాయి. వారు తండ్రులను తల్లిదండ్రులను సంప్రదించవలసినటువంటి సందర్భం అది కాదు. ఎందుకంటే ఆపద్ధర్మం ఇక్కడికి వస్తుంది. కానీ కృష్ణుడు ఆపదలలో లేడు కదా. ఆయన అప్పటికప్పుడు అక్కడికక్కడ వెంటనే వివాహం చేసుకునే అవకాశం లేదు కదా. అందుకని ఆయన ఏం చేశాడు? ఆసాం ముహూర్త ఏకస్మిన్ నానాగారేషు యోషితాం సవిధం జగృహే పాణీన్ అనురూపస్వమాయయా. వాళ్ళందరికీ తలా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కళ్యాణ మండపం అప్పటికప్పుడు తన మాయతో సృష్టి చేశాడు. ఆసాం వీళ్ళందరినీ కూడా ముహూర్తే ఏకస్మిన్, ఒకే ముహూర్తానికి ఒకే సమయానికి అందరికీ పెళ్లిళ్ళు జరిగేటట్లు, తనతో పెళ్లిళ్ళు జరిగేటట్లు ఏర్పాటు చేశాడు. సామూహిక ఏక వివాహాలు. ఏకస్మిన్, ఒకే ముహూర్తం అవ్వాలి అని అనుకున్నాడు. కానీ నానాగారేషు, కళ్యాణ మంటపాలు మాత్రం వేరువేరుగా బుక్ చేసేసాడు. యోషితాం, ఈ స్త్రీలందరికీ కూడా వేరువేరు ప్రదేశాలలో ఒకే సమయానికి వివాహం అయ్యేటట్లు ఏర్పాటు చేశాడు. అందులోనూ సవిధం, ఎవరి కోరిక ఎలా ఉంటే ఎవరికి కావాల్సిన డెకరేషన్ వాళ్ళకి విడివిడిగా చేయించాడు. ఎవరు ఏ విధంగా కావాలి అని కోరుకున్నారో ఆ విధంగా వాళ్లకు వివాహం అయ్యేటట్లు అనుగ్రహించేశాడు. సవిధం జగృహే పాణీన్, అందరి పాణిగ్రహణాలను చేసేశాడు. అయితే విధిపూర్వకంగానే చేసేశాడు. అనురూపస్వమాయయా, అనురూప, ఇలాంటి పనులు చేయటానికి ఈయనొక్కడే తగినవాడు. ఇలా 16,000 మందికి వాళ్ళ ఇష్టాలన్నీ తీరిపోయేటట్లుగా ఒకే సమయంలో వేరువేరు ప్రదేశాలలో వివాహం చేసుకోవటం అనేది చరిత్రలో ఎక్కడా లేదు. ఈయనొక్కడే ఇలాంటి పనులు చేయగలడు. ఎందుకంటే ఈయన చేతిలో చెబితే వినేటువంటి మాయ అనేది ఉంది. అనురూప స్వమాయయా, తన మాయతో ఇవన్నీ సాధించేశాడు. 16,000 పెళ్ళిళ్ళు ఒకే ముహూర్తానికి అయిపోయినాయి అని. ఆసాం ముహూర్త ఏకస్మిన్ నానాగారేషు యోషితాం సవిధం జగృహే పాణీన్ అనురూప స్వమాయయా అని ఉద్ధవుడు అంటున్నాడు. తర్వాత వాళ్ళందరికీ విడివిడిగా విల్లాసు లాంటివి కట్టించి వాళ్ళందరినీ సెటిల్ చేశాడు. చేసినవాడు తా స్వపత్యాన్ని యజనయత్ ఆత్మతుల్యాన్ని సర్వతః ఏకైకస్యాం దశ దశ ప్రకృతేర్విబుభూషయా అని అంటున్నాడు. తాసు అపత్యాన్ని, ఈ 16,000 మంది భార్యలకు పిల్లల్ని అనుగ్రహించాడు. వాళ్ళందరికీ పిల్లలు పుట్టేటట్లు చూసుకున్నాడు. ఎలా? తా స్వపత్యాన్ని అజనయత్, ఎవరిని చూసినా సరే ఇతను శ్రీకృష్ణుడు కొడుకు అని కనిపెట్టేసేయాలి, లేదా ఈ అమ్మాయి శ్రీకృష్ణుడి కూతురు అని కనిపెట్టాలి. అలా ఆత్మతుల్యాన్ని, పోలికలన్నీ తనవే ఉండేటట్లు చూసుకున్నాడు. మగైనా ఆడైనా, మగ సంతానము ఉంది, ఆడ సంతానము ఉంది, అందరికీ పోలికలు తనవే అయ్యేటట్లు చూసుకున్నాడు. సర్వతః ఎన్ని రకాలుగా వెతికినా సరే ఈయన పోలికలే కనిపేటట్లు చూశాడు. ఎంతమందిని కన్నాడు అంటే మొత్తం లెక్క చెప్పటం కష్టం. ఏకైకస్యాం దశ దశ, ఒక్కొక్క భార్యకి 10 మంది చొప్పున కన్నాడు. ఈ లెక్కన 1,60,000 పైన సంఖ్య రావాలేమో. ఆ 1,60,000 రాస్తే శ్లోకం పెద్దదవుతుంది అనుకుని ఆయన ఏకైకస్యాం దశ దశ, ఒక్కొక్కటికి 10 మంది చొప్పున పిల్లల్ని ఇచ్చాడు. ఎందుకు 10 మంది పిల్లల్ని కన్నాడు అంటే ప్రకృతేర్విబుభూషయ, ప్రకృతి అంటే తన అధీనంలో ఉండేటువంటి మాయ. ఈ మాయ యొక్క సహాయంతో తాను రకరకాలుగా ఈ సృష్టిలో పెరిగి ఉన్నాను, రకరకాల వస్తువుల రూపంలో నేనే ఈ సృష్టిలో ఉన్నాను.
నేనే ఈ సృష్టిలో ఉండేటువంటి అన్ని పదార్థాల రూపంలో కొలువై ఉన్నాను అని చెప్పటానికి, విభుభూషయ నాకు ఇలాంటి సామర్థ్యం ఉంది అని తెలియచెప్పటానికి, కావాలంటే ఉదాహరణగా చూసుకోండి, 16,000 మంది, ఒక్కొక్కటికి 10 మంది చొప్పున, ఇంతమంది నాలాగానే నా పోలికలతోనే ఉన్నారు, ఇది చేయగలిగిన వాణ్ణి ఈ సృష్టిని నేను చేయలేనా అని చూపించటానికా అన్నట్లు చేశాడు. ప్రకృతే మాయ ఎలాగో సహాయంగా ఉంది, ఈ మాయ ద్వారానే విభుభూష బహుశ్యాం ప్రజాయేయ అనేటువంటి తన యొక్క కామనను ఆయన తీర్చుకున్నాడు. అదే మాయ యొక్క ప్రభావంతో ఈ 16,000 మంది భార్యలకు సంతానాన్ని అనుగ్రహించాడు అని ఉద్ధవుడు కాస్తంత గూఢంగా ఈ శ్లోకంలో చెప్తున్నాడు. తా స్వపత్యాన్యజనయత్ ఆత్మతుల్యాని సర్వతః ఏకైకస్యాం దశ దశ ప్రకృతేర్విభూషయా అనే ఈ శ్లోకంలో. ఇప్పటికీ 16,000 పెళ్ళిళ్ళు, ఆ భార్యలకు ఉండే పిల్లలు అనేటువంటిది పూర్తయింది. ఇది కాక 8 మంది ఉన్నారు, ఇది కాక 101 మంది ఉన్నారు, వాళ్ళ పిల్లలు, వాళ్ళకైతే మాత్రం 10 అని లెక్క ఇవ్వలేదు. వాళ్ళలో కొంతమందికి 7, కొంతమందికి 14, ఇలా వేరు సంఖ్యలో పిల్లల్ని ప్రసాదించాడు. వాళ్ళందరినీ కలుపుకుంటే సంఖ్య చాలా పెద్దదిగానే అవుతుంది. కొన్ని కథనాల ప్రకారం అయితే 1,70,000 వరకు ఉంది అని ఉంది. అంతమంది పిల్లలతో ఈయన అలలారుతున్నాడు. ఒక రాజ్యానికి కావలసిన సైన్యాన్ని ఈయన పిల్లలతోనే తయారు చేసేశాడు అని చెప్పుకోవచ్చు. ఆ స్థాయిలో ఈయన సంతానాన్ని కన్నాడు. ఇది ఇక్కడ కట్ చేసేసుకుందాము. ఇంకా ఎవరైనా సరే తన రాజ్యం మీదకి దండెత్తి వచ్చే మాట అయితే వాళ్ళందరి మదాన్ని అణిచేశాడు. వాళ్లలో కాల మాగధ శాల్వాదీన్ అనేకై రుంధతః పురం అజీఘనత్ స్వయం దివ్యం స్వపుంసాం తేజ ఆదిశత్ అనే తీరులో చేశాడు. తన నగరం మీదకి దండెత్తిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాలుడు అంటే కాలయవనుడు ఇతను ఒకడున్నాడు, మాగధుడు ఆయన, సాల్వుడు ఇంకొక ఆయన, వీళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది అనేకై తమ తమ సేనలను తీసుకుని పురం శ్రీకృష్ణుడు ఉండేటువంటి పట్టణాన్ని రుంధత ముట్టడించటం అని చేశారు. వాళ్లలో చాలామందిని ఈయన ముట్టుకోలేదు. అజీఘనత్ స్వయం కొంతమందిని మాత్రమే ముట్టుకున్నాడు. మిగతా వాళ్ళని ఎవరినో ఒకళ్ళను ఉపయోగించి వాళ్ళ ద్వారా మట్టు పెట్టించాడు. అజీఘనత్ స్వయం దివ్యం స్వపుంసాం తేజ ఆదేశత్. కాలయవనున్నేమో ముచుకుందుడు ద్వారా మట్టు పెట్టించాడు. జరాసంధున్నేమో భీముణ్ణి వాడి మట్టు పెట్టించాడు. ఇలా వాళ్ళకి విడివిడిగా ఇంకొక మనిషిని అడ్డం పెట్టి వాళ్లతో మట్టు పెట్టించడం అనే పని చేశాడు. ఎందుకు ఈ పని చేశాడు అంటే స్వపుంసాం దివ్యం తేజ ఆదిశత్. వీళ్ళందరూ నా వాళ్ళు, ఉన్న సంహారాలు అన్నీ కూడా నేనే చేసేస్తే, ఉన్న వీరులందరినీ నేనే లేపేస్తే కీర్తి మొత్తం నాకే వస్తుంది, కానీ నా వాళ్లకు కీర్తి ఎక్కడి నుంచి వస్తుంది? భీమసేనుడికి కీర్తి రావద్దా? ముచుకుందుడికి గతి దొరకద్దా? ఇలా ఎంతోమంది ఉన్నారు, వీళ్ళందరికీ కీర్తి నిలవాలి అని అనుకుని తరతరాల వాళ్ళు చెప్పుకునేటువంటి కీర్తి వీళ్లకు దక్కాలి అని అనుకుని స్వపుంసాం తనకు సంబంధించిన వీళ్ళందరికీ దివ్యం తేజ, దివ్యమైన పరాక్రమాన్ని ఇవ్వటం మాత్రమే కాకుండా దివ్యమైనటువంటి కీర్తిని కూడా ఆదిశత్ అనుగ్రహించాడు. వాళ్లకు మంచి పేరు రావటానికి వాళ్ళ ద్వారా చేయించాడు. వీళ్ళందరినీ నలిపేయటం అనేది పెద్ద విషయం కాదు. నల్లుల కంటే కూడా చిన్న పురుగులు నలిపినట్టు నలిపేయగలడు, కానీ ఆ పని చేయలేదు. కాలమాగధ సాల్వాదీన్ అనేకై రుంధతః పురం అజీఘనత్ స్వయం దివ్యం స్వపుంసాం తేజ ఆదిశత్. ఇంతేకాదు శంబరం ద్వివిధం బాణం మురం బల్బలమేవచ అన్యాంశ్చ దంతవక్త్రాదీన్ అవధీన్ కాంశ్చ ఘాతయత్.
అని వీళ్ళ కోవలోకే ఇంకా చాలామంది వస్తారు. శంబరాసురుడు ఒక ఆయన, ద్వివిధుడు అని ఇంకొక ఆయన, బాణాసురుడు, మురాసురుడు, బల్వలహ అని ఇంకొకడు. వీళ్ళందరినీ కూడా అన్యాంశ్చ దంతవక్త్రాదీన్, ఇది కాక శిశుపాలుడి స్నేహితుడు దంతవక్త్రుడు అని ఇంకొకడు, వీళ్ళందరినీ కూడా ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కొంతమందిని ఎవరినైనా పంపించి నలిపేయించాడు, కొంతమందిని తానే నలిపాడు. శంబరాసురుడినేమో ప్రద్యుమ్నుడి ద్వారా చంపించాడు, ద్వివిధుడినేమో బలరాముడి ద్వారా చూసుకున్నాడు, బాణాసురుడికి మరణమేమీ రాలేదు, మురాసురుడిని తనే తీసేశాడు, బల్బలుడిని కూడా బలరాముడే సంహరించినట్లున్నాడు. ఇలా కాంశ్చన అవధీత్, కొంతమందిని తానే సంహరించాడు, కాంశ్చన ఘాతయత్, కొంతమందిని ఎవరినైనా పంపించి ఎవరి ద్వారానైనా సంహరింపజేశాడు. సంహరింపజేసినప్పుడు తన వాళ్లకు కీర్తి రావాలి అనుకుని చేశాడు. తాను సంహరించినప్పుడు మాత్రం తన చేయి పడితే వాళ్ళకి సద్గతి కలగాలి అనుకుని చేశాడు. ఇలా రాక్షసుల యొక్క సంహారాన్ని ఆయా విధానాల్లో చేసిన తర్వాత నీ అన్నగారి పిల్లల వంతు వచ్చింది. అప్పుడు అథతే భ్రాతృపుత్రాణం పక్షయో పతితాన్ నృపాన్ చచాల భూ కురుక్షేత్రం యేషాం ఆపతతాం బలైః. ముందు నీ అన్నగారి మిగతా పిల్లలు, ధృతరాష్ట్ర మహారాజు గారి మిగతా పిల్లలు, ఆ దుర్యోధనుడికి ఆ పిల్లలకు సహాయంగా వచ్చినటువంటి మిగతా రాజుల వంతు. అథ ఈ తర్వాత తే భ్రాతృపుత్రాణం, నీ అన్నగారుల యొక్క పిల్లలైనటువంటి కౌరవులను అనుసరించిన వారు పక్షయోహో పతితాన్. బైదవే కేవలం ధృతరాష్ట్రుడి పక్షాన ఉండే వాళ్ళను మాత్రమే కాదు, పాండవుడి పిల్లలైనటువంటి ధర్మరాజు గారి మొదలైన వాళ్ళ పక్షాన ఉండే వాళ్లను కూడా ఆయన అఘాతయత్, పతితాన్ నృపాన్ అఘాతయత్, వాళ్ళందరినీ కూడా సంహరింపజేశాడు. వాళ్ళెవ్వరూ తక్కువ ప్రభావం ఉన్నవాళ్ళు కారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విశేషం ఉంది. ఆ విశేషం ఉండేటువంటి వాళ్ళందరూ కలిసి ఒక్క చోటకి చేరితే ఏమవుతుంది అంటే చచాల భూహు కురుక్షేత్రం యేషాం ఆపతతాం బలైః. వాళ్ళందరూ తమ తమ సైన్యాలతో కురుక్షేత్రానికి వస్తే ఆ కురుక్షేత్రం అనేది గడగడగడగా కంపించిపోయింది, గడగడ వణికిపోయింది, భూకంపం వచ్చినట్లు తయారైంది. అంతమంది రాజులు అంతమంది సైన్యంతో అంత ప్రభావంతో అక్కడికి వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళని దాదాపుగా మిగిలిన వాళ్ళు తక్కువగా ఉండేటట్లు చూసుకునే అందరినీ లేపేయించేశాడు. అథతే భ్రాతృపుత్రాణం పక్షయో పతితాన్ నృపాన్ చచాల భూహు కురుక్షేత్రం యేషాం ఆపతతాం బలైః. వీళ్ళందరికీ నాయకుడు దుర్యోధనుడు ఉన్నాడు కదా, ఆ దుర్యోధనుడి పరిస్థితి ఏంటి అంటే సకర్ణ దుశ్శాసన సౌబలానాం కుమంత్రపాకేన హతశ్రియాయుషం సుయోధనం సానుచరం శయానం భగ్నోరుముర్వ్యాం ననంద పశ్యన్. ఇంతమంది రాజుల్ని ఆయన సంహరింపజేశాడు, ఇంత యుద్ధాన్ని చేసి అందరినీ పైకి పంపించాడు అంటే వాళ్ళ మీద కోపం ఉండో లేకపోతే తనలో ఏదో సహజంగానే కొంత పరవిద్వేషము సైడిజము లాంటిది ఉండో కాదు. ఆయనకి అలాంటి భావాలేం లేవు. వీళ్ళు భూమికి భారంగా ఉన్నారు, కఠినమైనటువంటి హృదయాలతో ఉన్నారు, మంచి మాటలకు దూరంగా ఉన్నారు, ధర్మ మార్గంలో లేకుండా ఉన్నారు, వీళ్లకు ఇక్కడ స్థానం లేదు అనుకుని చేశాడే కానీ వీళ్ళందరినీ పైకి పంపిస్తే ఆనందించడానికైతే కాదు. ఎందుకు? సకర్ణ దుశ్శాసన సౌబలానాం, కర్ణుడు, దుశ్శాసనుడు, అలాగే సౌబలుడు అంటే శకుని, వీళ్ళ యొక్క కుమంత్ర పాకేన దుష్టపు ఆలోచనలతో బాగా పరిపక్వం చెందాడు. ఎవరు? సుయోధనుడు. కుమంత్ర పాకేన ఈ దుష్ట ఆలోచనలు లోపల పరిపాకం చెందగా ఏం జరిగింది అంటే హతశ్రియం హతాయుషం,
ఉన్న సంపదలన్నీ ఎగిరిపోయినాయి. అధర్మ మార్గంలో బాగా పరిగెడుతూ ఉంటే ఏమవుతుంది అంటే కాన రాకుండా సంపదలు హరించుకుపోతాయి. దానితో పాటు ఆయుస్సు కూడా హరించుకుపోయింది. లేకపోతే ఈయన కూడా పాపం ఇంకొకనాళ్ళు ఉండునేమో. కానీ వీళ్ళు చెప్పిన అధర్మపు ఆలోచనలను అమల్లో పెట్టి కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని వీళ్ళు చెప్పినటువంటి ఆలోచనలను అమల్లో పెట్టి దానికి తోడు తనకున్న ఆలోచనలను కూడా వాళ్ళ ఆలోచనలతో కలిపి వాటిని కూడా అమలు చేసి తన సంపదలను అతను పోగొట్టుకున్నాడు. ఆయుస్సు కూడా అతనికి పోయింది. అలాంటప్పుడు సకర్ణ దుశ్శాసన సౌబలానాం కు మంత్రపాకేన హతశ్రేయాయుషం సుయోధనం. ఇలాంటి దుర్యోధనుడికి ఏం గతి పడుతుంది అంటే సానుచరం, తన అనుచరులు, తన వెంట ఉన్నటువంటి రాజులు, తమ్ముళ్ళు అందరూ కూడా శయానం పడిపోగా వాళ్లతో పాటు తాను కూడా పడిపోయి ఉన్నాడు. సుయోధనం సానుచరం శయానం. తాను పడిపోవటం మాత్రం కొంచెం స్పెషల్ ఎఫెక్ట్స్తో పడిపోయాడు. ఏంటి? భగ్నోరు, తొడలు పగిలిపోయి భీముడి యొక్క గదాఘాతానికి తట్టుకోలేక తొడలు బద్దలైపోయి లేవలేని స్థితిలో పడిపోయి ఉన్నాడు. భగ్నోరం ఉర్వ్యాం శయానం, భూమికి అతుక్కుపోయి ఉన్నాడు. లేచే పరిస్థితి లేనే లేదు. ఇది అతుక్కునేటువంటి శరీరం కాదు అనే పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో ఉన్నవాడిని కూడా చూసి ననంద పశ్యన్, సంతోషపడలేదు. వీడికి శాస్తి జరిగింది, ఇలాగే అవ్వాలి అని సంతోషపడలేదు. ఎందుకంటే సంతోషపడటానికి కాదు ఇది చేసింది, వాళ్ళ దుష్ట ఆలోచనలకు, ఆ ఆలోచనల అమళ్లకు ఇది ఫలితం అని తెలియచెప్పడానికి మాత్రమే చేశాడు. వాళ్ళ కర్మ ఫలితాలను వాళ్ళకి ఇస్తున్నాడే కానీ ఆ కర్మ ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తుంటే ఈయనేమి ఆనందించటం లేదు. ననంద పశ్యన్. ఇన్ఫ్యాక్ట్ ఈయనకి ఆనందం లేదు సరికదా, తనవారు పరాయివారు అనేటువంటి భేదం కూడా లేదు. దానికి చిహ్నంగా కియాన్ భువోయం క్షపితోరుభార యద్ద్రోణ భీష్మార్జున భీమమూలై అష్టాదశాక్షౌకణికో మదంశై ఆస్తే బలం దుర్విషహం యదూనాం అని కూడా అనుకున్నాడు. ఈ యుద్ధంలో 18 అక్షౌహిణుల సైన్యం వెళ్ళిపోయింది. దీనివలన కియాన్ భువోయం క్షపితోరు భార, మనం భూమి భారానికి దిగాం కదా, ఇక్కడికి భూమి భారాన్ని తగ్గించడానికి దిగాం కదా. భూమి భారాన్ని తగ్గించడానికి దిగి వచ్చినప్పుడు మనం అనుకున్న పని ఎంతవరకు అయింది? కియాన్ భువ అయం క్షపితోరు భార, భూమి భరించలేని భారాన్ని అనుభవించవలసి వస్తోంది అని తగ్గించడానికి వచ్చాం కదా, ఆ పని ఎంతవరకు జరిగింది అనే చూసుకున్నాడు. ఇంతవరకు జరిగింది ఏమిటి అంటే యత్ ద్రోణ భీష్మ అర్జున భీమ మూలై, ద్రోణాచార్యుడు యుద్ధం చేస్తూ ఉండగా కొంతమందిని పైకి పంపించాము. సరే, భీష్మాచార్యుడు ముందు అందరూ మంటల్లో సమిధల్లాగా అయిపోయారు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అర్జునుడు చెప్పుకోనక్కర్లేదు, భీముడు ఇతను కూడా చాలామందినే పైకి పంపించేశాడు. వీళ్ళందరినీ, ఈ నలుగురిని వాడి భీమ మూలై, వీళ్ళందరినీ కారణాలుగా నిమిత్తాలుగా పెట్టుకుని చాలామందిని పైకి పంపించిన మాట వాస్తవం. ఎంత ఉంది ఇంత చేస్తే? అష్టాదశాక్షౌహిణిక, ఇంత ఉంది. 18 అక్షౌహిణుల సైన్యం పైకి వెళ్ళిపోయింది. కానీ ఇంకా కూడా మదంశైరాస్తే బలం దుర్విషహం యదూనాం, ఇంకా కూడా యదు వంశంలో పుట్టినటువంటి వీరులు చాలామంది మిగిలే ఉన్నారు. వాళ్ళందరూ నా అంశతో పుట్టినటువంటి వాళ్ళు, నా బలాన్ని పుణికి పుచ్చుకున్నటువంటి వాళ్ళు. వాళ్ళ వల్ల కూడా ఈ భూమికి భారం అనేది ఉంది. వాళ్ళలో కూడా చిన్న చిన్న లోపాలు ఉంటూనే ఉన్నాయి. భారం తగ్గించవలసిన స్థాయిలో దోషాలు వాళ్ళలో కూడా ఉన్నాయి. వాళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారు అని అనుకున్నాడు. మదంశై, వాళ్ళు నా అంశలే కావచ్చు, కానీ
ఆస్తే బలం దుర్విషహం యదూనాం. ఆ యాదవుల యొక్క సహించశక్యం కానటువంటి బలం ఇంకా ఉంది. ఉండగా కియాన్ భువోయం క్షపితోరు భార, ఎంతవరకు పని జరిగినట్టు, పని పూర్తిగా జరగలేదు కదా అనే అనుకున్నాడు. తాను వచ్చిన పని మీద దృష్టి పెట్టాడే కానీ పోతున్న వాళ్ళని చూసి ఆనందించటం అనే పని పెట్టుకోలేదు అని. కియాన్ భువోయం క్షపితోరు భార యద్రోణ భీష్మార్జున భీమమూలై అష్టాదశాక్షౌహిణికో మదంశై ఆస్తే బలం దుర్విషహం యదూనాం అని అనుకున్నాడు అని ఉద్ధవుడు చెప్తున్నాడు. మరి వీళ్ళని తగ్గించడం ఎట్లాగా, వీళ్ళ భారాన్ని తీసేయటం ఎట్లాగా అనంటే దానికి ఒక ప్లాన్ వేశాడు. మిథోయదైషాం భవితా వివాద మధ్వామదా తామ్ర విలోచనానాం నైషాం వధోపాయ ఇయానతోన్య మయ్యుద్యతేంతర్దధతే స్వయం స్మ అని అనుకున్నాడు. వీళ్ళకి ప్రత్యేకించి ఒక యుద్ధాన్ని పెట్టడం అనేది అయ్యే పని కాదు. పైగా వీళ్ళందరూ మహావీరులు, వీళ్ళు యుద్ధంలో ఓడిపోరు. ఎంత బలవంతుడు ఎదురుకుండా వచ్చినా సరే వాణ్ణి తట్టుకుని నిలబడతారు. దుర్విషహం, వీళ్ళని తట్టుకోవటం వాళ్ళ వల్ల కాదు. కాబట్టి వీళ్ళలో వీళ్ళు పోరాడుకుంటే తప్ప వీళ్ళు కదలరు అని అనుకున్నాడు. అందుకని మిథో యదైషాం భవితా వివాద, వీళ్ళలో ఒకరికొకరికి ఎప్పుడైతే వివాదం లేదా పోట్లాట అనేది వస్తుందో అప్పుడే వీళ్ళు కదులుతారు. మిథో యదైషాం భవితా వివాద. మరి వీళ్ళు ఒకళ్ళలో ఒకళ్ళు ఎందుకు పోట్లాడుకుంటూ ఉంటారు? వీళ్ళు కలిసికట్టుగా పనిచేస్తున్నారు కదా. అంటే వీళ్ళకొక చెడ్డ అలవాటు ఉంది. అదేంటంటే మధుపానం. పగలల్లా మంచిగా ఉంటారు, ఈవినింగ్ అయితే చాలు మొదలు పెట్టేస్తారు సెషను, సిట్టింగ్ అనేది అప్పుడు మొదలు పెడతారు. కాబట్టి వీళ్ళకి ఆ సమయంలో వివాదం రావాలి. ఎంత మంచి వాళ్ళకైనా ఎంత స్నేహితులకైనా సరే ఇది గనక చేతిలో ఉంటే తప్పనిసరిగా వివాదం వస్తుంది. ఎందుకంటే ఆ మధుపానం అనేది ఆ మదం ఒళ్ళు తెలియనంత మత్తును కలుగజేస్తుంది. దాంతో ఆ తామ్ర విలోచనానాం, కళ్ళు కూడా ఎరుపెక్కేస్తాయి, కళ్ళు మొత్తం ఎర్రగా మారిపోతాయి. ఆ ఎర్రగా కళ్ళు మారిపోయినప్పుడు వాడికి ఇంకా ఏమి ఎదురుకుండా ఉండే ప్రపంచం కనిపించదు. వీడు నా అన్న అనో తమ్ముడు అనో స్నేహితుడు అనో ఇంకోడనో అనిపించదు. అప్పుడు గనక పోట్లాట వస్తే పోట్లాట లెక్కే, ఇంకా తర్వాత వేసుకోవటమే అన్నట్టు ఉంటుంది. కాబట్టి అప్పుడు వీళ్ళకి వివాదం రావాలి. అప్పుడు వీళ్ళలో ఒకళ్ళకొకళ్ళు పోట్లాడుకుంటారు. పోట్లాడుకున్న వాళ్ళు అందరూ కలిసి పైకి బయలుదేరుతారు. మిథో యదైషాం భవితా వివాద మధ్వామదా తామ్ర విలోచనానాం నైషాం వధోపాయ ఇతో ఇయానతోన్యః. వీళ్ళని గనక వధించాలి అంటే ఇదొక్కటే ఉపాయం, దీనికంటే వేరే ఉపాయం లేదు. మరొకళ్ళు వచ్చి వీళ్ళని సంహరించలేరు. వీళ్ళలో ఒకళ్ళకొకళ్ళు పోట్లాడుకోరు. ఒకళ్ళకొకళ్ళు పోట్లాడుకోవాలి అంటే చేతిలో ఉండాల్సిందే, అప్పుడే పోట్లాడుకుంటారు. కాబట్టి నైషాం వధోపాయ ఇయాన్ అతః అన్యః, ఇంతకు మించి వేరే ఉపాయం లేదు అని ఆలోచించి మయి ఉద్యతే, నేను కూడా వెళ్ళిపోతున్నాను కాబట్టి నా అంశలైనటువంటి వీళ్ళందరూ కూడా రావటం మంచిది. అంతర్దధతే స్వయం, వీళ్ళందరూ కూడా వాళ్ళంతట వాళ్ళలో వాళ్లే పోట్లాడుకుని అంతర్ధానం చెంది నా దగ్గరికి వచ్చేస్తారు అని అనుకున్నాడు. మిథోయదైషాం భవితా వివాదో మధ్వామదా తామ్ర విలోచనానాం నైషాం వధోపాయ ఇయానతోన్యః మయ్యుద్యతే అంతర్దధతే స్వయం స్మ అని అనుకున్నాడు. అనుకుని ఏవం సంచింత్య భగవాన్ స్వరాజ్యే స్థాప్య ధర్మజం నందయామాస సుహృదః సాధూనాం వర్త్మ దర్శయన్. ఇలా ఆలోచించి యాదవుల సంగతి మనం చూసుకుందాము, ముందు ధర్మస్థాపన జరగాలి, అందుకని ఏం చేయాలి అని ఆలోచించి ఏవం సంచింత్య భగవాన్ పూజనీయుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడు స్వరాజ్యే తనకు దక్కవలసినటువంటి రాజ్యంలో స్థాప్య ధర్మజం, ధర్మరాజు గారిని ఆయనకు దక్కవలసినటువంటి రాజ్యంలో రాజుగా అభిషేకం చేసి నందయామాస సుహృద, మంచి హృదయాలు ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా సంతోషపెట్టాడు.
ఎలా సంతోషపెట్టాడు? సాధూనాం వర్తమ దర్శయన్. సాధువులు మంచివాళ్ళు ఎలా నడుచుకుంటారు, మంచివాళ్ళు ఎప్పటికైనా సరే ఎలా మంచి ఫలితాలను అందుకుంటారు అనే విషయాన్ని చూపిస్తూ అందరినీ సంతోషపెట్టాడు. ధర్మరాజు గారికి శత్రువులు లాక్కున్నటువంటి లేదా దయాదులు లాక్కున్నటువంటి రాజ్యాన్ని తిరిగి ఇప్పించి ఆ రాజ్యంలో ఆయన్ను ప్రతిష్ఠ చేసి ఈయన అందరినీ సంతోషపెట్టాడు. కాకపోతే ఇప్పటికీ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ కాలేదు. ధర్మరాజు గారి తరువాత ఎవరు పరిపాలించాలి అనేటువంటి సమస్య వచ్చింది. ఎందుకంటే పాండవుల పిల్లలందరూ అశ్వత్థామ దెబ్బకు పైకి వెళ్ళిపోయారు. మరి ఎలా పాలించడం, ఎలా ఈ వంశాన్ని నిలబెట్టడం అని ఆలోచించి ఉత్తరాయాం ధృతఃపూరో వంశస్సాద్భభిమన్యునా సవై ద్రౌణ్యస్త్ర సంఛిన్న పునర్భగవత ధృత. ఉత్తరాగర్భాన్ని సంరక్షించాడు. ఉత్తరాగర్భంలో అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్ గారు పెరుగుతున్నాడు. ఉత్తరాయాం ధృత. ఆ ఉత్తరాగర్భం ద్వారా పూరువు అనేటువంటి ఎప్పటి మహారాజు గారు ఆయన వంశం ఇది, ఈ వంశం నిలబడాలి అని అనుకున్నాడు. ఉత్తరాయాం ధృత పూరోర్వంశ సాధు అభిమన్యునా. అభిమన్యువు ద్వారా ఈ పూరు వంశాన్ని నిలబెట్టాలి. ఇంత ఘన చరిత్ర ఉండేటువంటి వంశాన్ని పాడు చేయకూడదు అని అనుకున్నాడు. కాకపోతే అప్పటికి సవై ద్రౌణ్యస్త్ర సంఛిన్న. అశ్వత్థామ గారు వేసినటువంటి బ్రహ్మశిరోనామక అస్త్రానికి ఇతను దెబ్బతిని ఉన్నాడు. గర్భంలో ఉండేటువంటి పిండం దెబ్బతిని ఉన్నాడు. కానీ పునర్భగవతాధృత, ఏది కావాలన్నా చేయగలిగినటువంటి సర్వసామర్థ్యాలు ఉండేటువంటి ఆ శ్రీకృష్ణుడు ఆ గర్భాన్ని నిలబెట్టాడు. నిలబెట్టి అయాజయద్ధర్మసుతం అశ్వమేధైస్త్రిభిర్విభు సోపిక్ష్మామనుజైరక్షన్ రేమే కృష్ణమనువ్రత. ధర్మరాజు గారిని మరింత ధర్మ మార్గంలోకి నడిపించాడు. అయాజయద్ధర్మసుతం, ధర్మరాజు గారిని త్రిభిరశ్వమేధై 3 అశ్వమేధాలు లేదా 3 ఫలితాన్ని ఇచ్చేటువంటి అశ్వమేధయాగాన్ని చేయించి అయాజయద్ధర్మసుతం అశ్వమేధై స్త్రిభి విభు, సమర్థుడైనటువంటి శ్రీకృష్ణుడి పని చేయించి రాజ్యంలో ఆయన యొక్క ధర్మ నిరతిని అందరికీ చూపించాడు. సోపి ధర్మరాజు గారు కూడా ఈ పనికి అర్హుడు. క్ష్మాం అనుజై రక్షన్, ఈ భూమిని తన తమ్ముళ్ల సహాయంతో సంరక్షిస్తూ వచ్చాడు. రేమే కృష్ణమనువ్రత, కృష్ణుణ్ణే అనుసరిస్తూ ఆయనే నాకు గతి, ఆయనే నాకు దైవం అని భావిస్తూ ఆయన కూడా సంతోషంగా కాలం గడిపినంతకాలం గడిపాడు. అయాజయద్ధర్మసుతం అశ్వమేధైస్త్రిభిర్విభు సోపిక్ష్మామనుజైరక్షన్ రేమే కృష్ణమనువ్రత. భగవానపి విశ్వాత్మా లోకవేద పథానుగః కామాన్ శిషేవే ద్వార్వత్యాం అసక్తః సాంఖ్యమాస్థితః. ఈ మహాభారత సంగ్రామం జరిగిన తరువాత ధర్మరాజు గారిని రాజ్యంలో స్థాపించిన తరువాత ఆయనతో చేయించవలసినటువంటి మంచి పనులన్నీ చేయించిన తరువాత కాస్త ముందు వెనకగా భగవానపి విశ్వాత్మ, సర్వాత్మకుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ కూడా లోకవేద పథానుగః, వాస్తవానికి కేవలం వేద మార్గంలోనూ వేదాంత వాక్యంలోనూ తెలుసుకోవలసినటువంటి స్వరూపం గలవాడైనప్పటికీ సగుణ రూపంలో ఈ లోకంలోకి దిగి తన సగుణ రూపాన్ని కూడా అందరికీ తెలిసేటట్లు చేసి లోక వేద పథానుగః, లోకంలోనూ ఆ పరమాత్మ కనిపించాలి, వేదంలో సహజంగానే ఆ పరమాత్మ కనిపించాలి అన్నట్లుగా చేసి, ఇదే కాకుండా లోకంలో ఉండేటువంటి ధర్మ మార్గాన్ని తాను అనుసరిస్తూ వైదికమైనటువంటి మార్గాన్ని కూడా తాను అనుసరిస్తూ లోక న్యాయాలను కాపాడుకుంటూ వైదికమైనటువంటి ధర్మాన్ని కూడా అనుసరిస్తూ లోక వేద పథానుగః కామాన్ శిషేవే ద్వార్వత్యాం, ద్వారకా నగరంలో కామాన్ శిషేవే ఎన్నెన్నో భోగాలను అనుభవించాడు. కామాన్ శిషేవే ద్వార్వత్యాం, కానీ ఎవరు ఉత్సాహపడక్కర్లేదు. అసక్తః,
ఆ భోగాల మీద ఆసక్తి లేకుండా ఆయన భోగాలను అనుభవించాడు. ఎలా? సాంఖ్యమాస్థిత. సాంఖ్యం అంటే సమ్యక్ జ్ఞానం లేదా ప్రకృతి పురుష వివేక జ్ఞానం. భోగాలు అనేవి ఎవరికి చెందుతాయి, భోగాలతో సంబంధం లేనటువంటి స్వరూపం ఏది అనేటువంటి వివేకంతో ఆయన ఈ భోగాలను అనుభవించాడు. ఇలాంటి వివేకంతో అనుభవిస్తే భోగాలు అనుభవించినట్లు ఎలా అవుతుంది? భోగాలను అనుభవించినట్లుగా కనిపించాడు అనే చెప్పాలి కదా. అంటే అదే చెప్పింది, సాంఖ్యమాస్థిత కామాన్ శిషేవే. వివేకంతో భోగాలను అనుభవించినట్లుగా అందరికీ చూపించాడు, సుఖంగా ఉన్నట్లుగా చూపించాడు అని ఉద్ధవుడు భగవానపి విశ్వాత్మ లోకవేద పథానుగ కామాన్ శిషేవే ద్వారవత్యాం అసక్త సాంఖ్యమాస్థిత అనే ఈ శ్లోకంలో అంటున్నాడు. ఇంకా ఉద్ధవుడైతే పూర్తి చేయదలుచుకోలేదు. ఇంకా ఆ శ్రీకృష్ణుడి గురించి కొంతవరకు చెప్దామనే అనుకున్నాడు. కానీ మనం మాత్రం పూర్తి చేయదలుచుకోవాలి కాబట్టి ఇక్కడికి పూర్తి చేయదలుచుకుని ఆపుకుందాము. ఇంతవరకు శ్రీకృష్ణుడి యొక్క మథురా ప్రవేశం నుంచి గురువుల దగ్గర విద్యను అభ్యసించడం, సరే స్వయంవరాలు, ప్రియురాళ్లకు కావలసిన పనులు చేసి పెట్టడం లాంటి పనులతో పాటుగా ఈ లోకంలో ధర్మ మార్గాన్ని నిలబెట్టడము, ఆ ధర్మ మార్గాన్ని నిలబెట్టడంతో పాటుగా తన అవతారం యొక్క ప్రయోజనాన్ని సాధించటం అనేటువంటి పనులన్నీ చేశాడు అనే విషయాన్ని మనం ఇంతవరకు తెలిసిన దాన్ని మనం సరిగ్గానే అర్థం చేసుకున్నాం. కాకపోతే లోకవేద పథానుగ అలాగే అసక్త సాంఖ్యమాస్థిత అనేటువంటి పదాల మీద మాత్రం ఎక్కువగా, మరింత ఎక్కువగా మనం శ్రద్ధ కనబరుద్దాము. ఆ లోకవేద పథానుగగా పరమాత్మ ఎలా ఉన్నాడు, అసక్త సాంఖ్యమాస్థిత కామాన్ శిషేవే అనేదాన్ని ఎలా చేయగలిగాడు, ఎందుకు చేశాడు, అలాంటి విషయాల మీద మనం మరింత శ్రద్ధ చూపిద్దాము. అలాంటి విషయాలు మనకు బాగా అర్థమవ్వాలి. పరమాత్మ యొక్క అవతార రహస్యాలన్నీ మన మనసులోకి గుచ్చుకోవాలి, గుచ్చుకుని అక్కడే ఉండిపోవాలి అని ఆ జగజ్జన్మస్థితి లయ కారణమైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ అపరావతారమైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా వేడుకుందాము. ఆ వేడుకోలతో పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఈరోజు తృతీయ స్కంధంలో 3వ అధ్యాయంలో ఉన్న శ్లోకాలు మనం పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే తృతీయాధ్యాయే శ్లోకాః ఉద్ధవ ఉవాచ తతః స ఆగత్య పురం స్వపిత్రోః చికీర్షయా శంబలదేవ సంయుతః నిపాత్య తుంగాద్రిపుయూథనాథం హతం వ్యకర్షద్వ్యసుమోజసోర్వ్యాం సాందీపనే సకృత్ ప్రోక్తం బ్రహ్మాధీత్య సవిస్తరం తస్మై ప్రాదాద్వరం పుత్రం మృతం పంచజనోదరాత్ సమాహుతా భీష్మక కన్యయాయే శ్రియస్సవర్ణేన బుభూషయైషాం గాంధర్వవృత్యామిషతాం స్వభాగం జహ్రే పదం
मूर्ध्नि दधत्सुपर्णः जह्रे पदं मूर्ध्नि दधत्सुपर्णः ककुद्मतो विद्धनसोदमित्वा ककुद्मतो विद्धनसोदमित्वा स्वयंवरेणाग्नजितिमुवाह स्वयंवरेणाग्नजितिमुवाह तद्भग्नमानानपि गृध्यतोऽज्ञान् तद्भग्नमानानपि गृह्यतोऽज्ञान् जघ्ने क्षतशस्त्रभृतस्वशस्त्रैः जज्ञे क्षतशस्त्रभृतस्वशस्त्रैः प्रियं प्रभुर्ग्राम्य इव प्रियायाः प्रियं प्रभुर्ग्राम्य इव प्रियायाः विधित्सुरार्च्छद्युतरुं यदर्थे विधित्सुराच्छद्युतरं यदर्थे वज्र्याद्रवत्तं सगणो रुषान्धः वज्र्याद्रवर्तं सगणोरुषान्धः क्रीडामृगो नूनमयं वधूनाम् क्रीडामृगो नूनमयं वधूनाम् सुतं मृधेखं वपुषाग्रसन्तम् सुतं मृधेखं वपुषाग्रसन्तम् दृष्ट्वा सुनाभोन्मथितं धरित्र्या दृष्ट्या सुनाभोन्मथितं धरित्र्या आमन्त्रितस्तत्तनयाय शेषम् आमन्त्रितस्तनयायशेषम् दत्त्वा तदन्तः पुरमाविवेश दत्त्वा तदन्तःपुरमाविवेश तत्राहृतास्ता नरदेव कन्याः तत्राहृतास्तानरदेवकन्याः कुजेन दृष्ट्वा हरिमार्तबन्धुम् कुजेन दृष्ट्या हरिमार्तबन्धुम् उत्थाय सद्यो जगृहुः प्रहर्ष उत्थाय सद्यो जगृहुः प्रहर्ष व्रीडानुरागप्रहितावलोकैः क्रीडानुरागप्रहितावलोकैः आसां मुहूर्त एकस्मिन् आसामुहूर्त एकस्मिन् नानागारेषु योषिताम् नानाकारेषु योषिताम् सविधञ्जगृहे पाणीन् सविधञ्जगृहे पाणीन् अनुरूपस्वमायया अनुरूपस्वमायया तास्वपत्यान्यजनयत् तास्वपत्यान्यजनयत् आत्मतुल्यानि सर्वतः आत्मतुल्यानि सर्वतः एकैकस्यां दश दश एकैकस्यां दश दश प्रकृतेर्विबुभूषया प्रकृतेर्विबुभूषया कालमागधशाल्वादीन् कालमागधशाल्वादीन् अनीकैरुन्धतः पुरम् अनेकैरुद्धतः पुरम् अजीघनत् स्वयं दिव्यम् अजीघनत् स्वयं दिव्यम् स्वपुंसां तेज आदिशत् स्वपुंसां तेजादिशत् शम्बरं द्विविधं बाणम् शम्बरं द्विविधं बाणम् मुरम्बल्वलमेव च मुरम्बल्बलमेव च अन्यांश्च दन्तवक्त्रादीन् अन्यांश्च दन्तवक्त्रादीन् अवधीत्कांश्च घातयत् अवधीताश्च घातयत् अथ ते भ्रातृपुत्राणाम् अथ ते भ्रातृपुत्राणाम् पक्षयोः पतितान् नृपान् पक्षयोपतितान् नृपान् चचालभूः कुरुक्षेत्रम् चचालभो कुरुक्षेत्रम् येषामापतताम् बलैः येषामापतताम् बलैः सकर्णदुःशासनसौबलानाम्
सकर्णदुःशासनसौबलानाम् कुमन्त्रपाकेन हतश्रियायुषम् कुमन्त्रपाकेन हतश्रेयायुषम् सुयोधनं सानुचरं शयानम् सुयोधनं सानुचरं भग्नोरुमुर्व्यां नननन्द पश्यन् भग्नोरुमुर्यां नननन्द पश्यन् कियान् भुवोऽयं क्षपितोरुभारो कियां भुवोऽयं च पितोरुभारो यद्रोणभीष्मार्जुन भीममूलैः यद्रोणभीष्मार्जुनभीममूलैः अष्टादशाक्षौहिणिको मदंशैः अष्टादशाक्षौहिणिकोमदंशैः आस्ते बलं दुर्विषहं यदूनाम् आस्ते बलं दुर्विषहं यदूनाम् मिथो यदैषां भविता विवादो मिथो यदैषां भविता विवादो मध्वा मदाताम्रविलोचनानाम् मध्वा मदाताम्रविलोचनानाम् नैषां वधोपाय इयानतोऽन्यो नैषां वधोपाय इयानतोऽन्यो मय्युद्यतेऽन्तर्दधते स्वयं स्म मय्युद्यतेऽन्तर्दधते स्वयं स्म एवं सञ्चिन्त्य भगवान् एवं सञ्चित्य भगवान् स्वराज्ये स्थाप्य धर्मजम् स्वराज्ये स्थाप्य धर्मजम् नन्दयामास सुहृदः नन्दयामास सुहृदः साधूनां वर्त्मदर्शयन् साधूनां वर्त्मदर्शयन् उत्तरायां धृतः पूरोः उत्तरायां धृतः पूरोः वंशः साध्वभिमन्युना वंशसाध्वभिमन्युना स वै द्रौण्यस्त्रसञ्छिन्नः स वै द्रोण्यसञ्छिन्नः पुनर्भगवता धृतः पुनर्भगवता धृतः अयाजयद्धर्मसुतम् अयाजयद्धर्मसुतम् अश्वमेधैस्त्रिभिर्विभुः अश्वमेधैस्त्रिभिर्वभुः सोऽपि क्ष्मामनुजैरक्षन् सोऽस्मामनुजैरक्ष्मन् रेमे कृष्णमनुव्रतः रेमे कृष्णमनुव्रतः भगवानपि विश्वात्मा भगवानपि विश्वात्मा लोकवेदपथानुगः लोकवेदपथानुगः कामान् सिषेवे द्वार्वत्याम् कामांसि सेवेद्वार्वत्याम् असक्तः साङ्ख्यमास्थितः असख्यः साङ्ख्यमास्थितः स्निग्धस्मितावलोकेन स्निग्धस्मितावलोकेन वाचा पीयूषकल्पया वाचा पीयूषकल्पया चरित्रेण नवद्येन चरित्रेण नवद्येन श्रीनिकेतेन चात्मना श्रीनिकेतेन चात्मना इमं लोकममुञ्चैव इमं लोकममुञ्चैव रमयन् सुतरां यदून् रमयन् सुतरां यदून् रेमे क्षणदया दत्त रेमे क्षणदया दत्ता क्षणस्त्री क्षणसौहृदः क्षणस्त्री क्षणसौहृदः तस्यैवं रममाणस्य तस्यैवं रममाणस्य संवत्सरगणान् बहून् संवत्सरगणान् बहून् गृहमेधेषु योगेषु गृहमेधेषु योगेषु विरागः समजायत विरागः समजायत दैवाधीनेषु कामेषु
दैवाधीनेषु कामेषु दैवाधीन स्वयं पुमान् दैवाधीन स्वयं पुमान् को विश्रम्भेत योगेन को विश्रम्भेत योगेन योगेश्वरमनुव्रतः योगेश्वरमनुव्रतः पुर्यां कदाचित् क्रीडद्भिः पुर्यां कदाचित् क्रीडद्भिः यदुभोजकुमारकैः यदुभोजकुमारकैः कोपितामुनयः शेपुः कोपितामुनयस्येपुः भगवन्मतकोविदाः भगवन्मतकोविदाः ततः कतिपयैर्मासैः ततः कतिपयैर्मासैः वृष्णिभोजान्धकादयः वृष्णिभोजान्धकादयः ययोः प्रभासं संहृष्टाः ययो प्रभातं संभ्रष्टः रथैर्देव विमोहिताः रथैर्देव विमोहिताः तत्र स्नात्वा पितॄन् देवान् तत्र स्नात्वा पितॄन् देवान् ऋषींश्चैव तदम्भसा ऋषीश्चैव तदम्भसा तर्पयित्वाथ विप्रेभ्यो तद्वयित्वाथ विप्रेभ्यो गावो बहुगुणा ददुः गावो बहुगुणा ददुः हिरण्यं रजतं शय्याम् हिरण्यं रजतं शय्याम् वासांस्यजिनकम्बलान् वासांस्यजिनकम्बलान् यानं रथानिभान् कन्याः यानं रथानिभान् कन्याः धरां वृत्तिकरीमपि धरां वृत्तिकरीमपि अन्नं चोरुरसन्तेभ्यो अन्नचोरुरसन्तेभ्यो दत्त्वा भगवदर्पणम् दत्त्वा भगवदर्पणम् गोविप्रार्था सवः शूराः गोविन्दार्था तव शूराः प्रणेमुर्भुवि मूर्धभिः प्रणेमुर्भुवि मूर्धभिः इति श्रीमद्भागवते इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे तृतीयस्कन्धे तृतीयोऽध्यायः तृतीयोऽध्यायः పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायणमोऽस्तु ते. अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि. अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి.
అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.